లక్ష్మణ్ గారు ఎంతోమంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే చాలు ఆయన ఎంతవరకు ఎంతో మందికి ఎవరిని కాదని లేదు అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకి ఆయన సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఆయన కోరారు సంవత్సరాలతో ఆయన ఎన్నో కరతాల ధ్వనులతో ఆయన అభినందించాల్సిన విషయం యువకులు మనం ఏదో కూడా జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్ లో ఉంటారు. ఎందుకంటే వారికి యువత శక్తి తగ్గిపోయింది, వాళ్ళు తగ్గిపోయి అంత ముసలోడే వాళ్ళ అడ్వైస్ కావాలి మనకి. కానీ ఇంకా ముందు అంటే గడగొట్టు వాడే గాలగతికి నిలిచే ఆయుష్మంతుడు అన్నట్టు ఇంకా ముందు ఆ వంశాన్ని కానివ్వండి లేకపోతే మన దేశపు పేరు ప్రఖ్యాతలు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. సో ఇవాళ మనం అన్ని ఒక చోట లభ్యమయ్యే చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట అంటే ఒకటేమో మనకి ఫ్యాషన్, ఫన్ అండ్ ఫుడ్ ఈ మూడు ఒకే రూప్ కింద అంటే గడిచిపోతుంది అనమాట. ఎక్కడో విదేశాలు నేను చూసేవాడిని, చాలా ఊరు బయట ఉండేవి. అలా ఉండడం మంచిది, ఎందుకంటే మనకు కూడా ఈ రద్దీల నుంచి బయటపడి సరదాగా ఎప్పుడెళ్తామో ఎక్సైట్మెంట్ ఇవన్నీ ప్రమోషన్స్ మాట. ఏంటంటే ఒక డిజిలాండ్ వాళ్ళు ఇవన్నీ ఎక్కడో 30 మైళ్ళు దూరంలో ఉంటాయి ముఖ్యమైన పట్టణానికి. అది ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తామో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్, హైపర్ మార్ట్ వాడు పెట్టిన దీనికి మరి అంతా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత చెట్టులో ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు ఇక్కడంతా నేను తిరిగిన ప్రాంతం ఇదంతా రామకృష్ణ సినీ స్టూడియోస్, రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ దగ్గర షూటింగ్కి బైక్లో వచ్చేవాడు నేను. అయ్యో అన్నీ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి వచ్చిన వాళ్ళు ప్రజలకు అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడ నుంచి మరి ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం, మళ్ళీ ఇంకో చోట వెళ్ళడం అన్నిటి కాకుండా ఈ ట్రాఫిక్ లో పడి అన్ని ఒక చోటే. అలాగే